జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. ఆలయంకి వెళ్ళినప్పుడు కానీ, మీరు ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు కానీ ఒక చిన్న విషయం చెప్తాను, దయచేసి ఆచరించండి. గులాబీ పువ్వు కానీ, చామంతి పువ్వు కానీ, ఇటువంటి కొన్ని పువ్వులుంటే వాటికి తొడిమ తీసేయండి, కింద ఉన్న కాడ తీసేయండి. ఇదిగోండి. తర్వాత మల్లెపూలు, జాజి పూలు, లిల్లీ పువ్వులు, ఇటువంటివి ఏవైనా ఉంటే, నందివర్ధనం పూలు, వాటికి తీయవలసిన అవసరం లేదు. తొడిమ చాలా మృదువుగా ఉంటాయి కాబట్టి కాడ. ఎందుకంటే మనం పూజకి పువ్వులు ఇస్తున్నామంటే 2 పువ్వులు ఇచ్చినా ఇలా తొడిమ తీసే ఇవ్వండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే కనుక లక్ష్మీదేవి చెప్పిన ఒకానొక ఆఖ్యానంలో లక్ష్మీదేవి చెప్పిన మాట ఏంటంటే, స్వామివారి యొక్క పాదాలు తొడిమ గుచ్చుకుంటే కందిపోయేంత సౌకుమారంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అలా గనక పూజ చేస్తే లక్ష్మీదేవి బాధపడుతుంది. ఏ పూజ అయినా